సంపాదించుకోవాల్సిన సమయమా? అబద్ధాలు ఆడవలసి జీవించవలసిన సమయమా? మాట్లాడరే వీళ్ళు, ఎవరు మాట్లాడరా? ఇది అబద్ధాలు ఆడవలసిన కాలమా? ఇవన్నీ నెరవేర్పు చూస్తుంటే మనం అబద్ధాలు ఆడవలసి జీవించవలసిన టైమా? ఎప్పుడైతే సంపాదించుకోవాలని చూస్తాడో వాడు ఎన్నో రకాల అబద్ధాలు ఆడవలసి వస్తుందన్న. సంపాదన కోసం పాటుపడిన ప్రతి ఒక్కడు కూడా అబద్ధం ఆడతాడు. నేను సంపాదిస్తున్నాను కానీ అబద్ధం ఆడట్లేదంటే నేను నమ్మను, బైబిల్ నమ్మను. సంపాదన కోసం పరిగెట్టిన వాళ్ళందరూ అబద్ధం ఆడతారు. ఎస్, రైట్. నేను ఎంతమందికో నేను చూశాను, వ్యాపారస్తులకి వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా సంపాదించాలనుకుంటే ఖచ్చితంగా అబద్ధం ఆడతాడు. కావాలంటే మీరే చెక్ చేసుకోండి. నేనేమన్ను. ఇప్పుడు నాకు 5 నిమిషాలు ఆ పిక్కలు కొన్ని వాళ్ళ దగ్గర నిలబడండి, 5 నిమిషాలు కూర్చొని నిలబడండి. ఒక సావుకారు అంటున్నాడు నాకు, అన్నయ్య వాళ్ళు తెచ్చినట్టుగా కొనేస్తే మనకేటి మిగులుతుందని. ఎంత చూసినా 5 కేజీలు పిక్ ఉంటుంది అన్నయ్య. 5 కేజీలు అంటే 500. ట్రిప్కి 500 ఆడి దగ్గర కొట్టేస్తున్నాం అంటే చెప్పండి అన్న. ట్రిప్కి 500 కొడుతున్నాం అంటే ఎన్ని బస్తాలు? 500, 50 బస్తాలు అయితే 55. మాట్లాడరేటన్నా? ట్రిప్కి 500 వాడు కరెక్ట్గా తెస్తే కరెక్ట్గా కొనేస్తే మనకేటండి అంటాడు. దొంగడ హాస్పిటల్కి ఇచ్చేస్తావు నువ్వు అన్నాను. గవర్నమెంట్ తర్వాత సంగతి ఏమంటాడు ఆయన? తర్వాత సంగతి. కానీ ముందు మాత్రం ఇప్పుడు సేవ్ అయిపోతున్నాం కదా అన్నాడు. బ్రదర్, సంపాదించడానికి చూసిన ప్రతి ఒక్కడు అబద్ధం ఆడతాడు. బైబిల్ చెప్తుంది ఈయన అబద్ధం ఆడుతుందంటే ఈయన సంపాదించుకోవడానికి చూశాడు. ఏదో నేను మాట్లాడుతున్నాను నేను. ఈయన ఏం చేస్తున్నాడన్నా? అబద్ధం ఆడుతున్నాడంటే దేనికోసం అబద్ధం ఆడుతున్నాడు? సంపాదించుకోవడానికి. అందరూ చెప్పండి. దీన్ని బట్టి చూస్తే క్రైస్తవుడు కూలి పని చేసుకోవడమే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. ఏటన్నా కూలి పని ఏ రోజు ఆ రోజు పని చేసుకుని వచ్చాడు, ఆ పూటకి గింజ తాగేసి దేవా తండ్రి అని వెళ్ళిపోయాడు. అందుకే లాజరు వెళ్ళిపోయాడేమో. నువ్వు అనరు ఏ రోజు ఆ రోజు ఎంగిలి మొక్కలు తినేసుకొని బతికి వెళ్ళిపోయాడు పరలోకానికి. ఎవడ గ్రేట్? డబ్బున్నాడా, డబ్బు లేనోడా? చూసారా?